భద్రకాళీ శరణమ్మ. తెలంగాణ రాష్ట్రంలో కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోర్కెలకు కొంగు బంగారముచు పరమ పావనమైన క్షేత్రంగా విరాజిల్లుతున్నది భద్రకాళీ దేవస్థానం. భద్రకాళీ అమ్మవారు ఇక్కడ దక్షిణాచార పద్ధతిలో ఆరాధింపబడి తన కరుణారస వీక్షణంతో ఈ లోకాన్ని అనుగ్రహిస్తున్నది. ఇక్కడ నవరాత్ర చతుష్టయం అనేది దేశంలో ఎక్కడా లేని విధంగా జరపబడతాయి. మళ్ళీ శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికీ తస్యాం మమైతన్మాహాత్మ్యం శుద్ధ్వా భక్తి సమన్విత సర్వబాధా వినివృత్తో ధరధాన్య సుధాన్విత మనుష్యో మత్ప్రసాదేన భవిష్యత్ సంశయ. ఈ శరత్కాలంలో నన్ను ఎవరైతే పూజిస్తారో ఆరాధిస్తారో సర్వ బాధల నుండి వాళ్ళని విముక్తులను చేస్తాను. మనుష్యులకు నా యొక్క అనుగ్రహంతో నా ప్రసాదంతో సకలైశ్వర్యాలు కలుగుతాయి, వాళ్ళ ధనధాన్య సుతాన్వితలను చేస్తాను అని అమ్మవారు మనకు చండీ సప్తశతిలో చెప్తుంది. అట్లాగే తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిభిః సహ అతోర్థం పూజయే నిత్యం తస్మిన్నహనవై త్రిసంధ్యం పూజయే నిత్యం జపస్తోత్ర పరాయణి. అయితే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో ఆ జగన్మాత ఆవిర్భవిస్తుంది. అట్లాగే దుర్గాష్టమి అని మహాష్టమి అని పిలువబడే దుర్గాష్టమి రోజున అమ్మవారు భద్రకాళి రూపంలో అవతరించింది. 3 రోజులు 3 పూటల ఆ అమ్మవారిని పూజించాలి. విశేషంగా ఆ రాత్రి పూట యథా విభవ విస్తరై అనే న్యాయం మేరకు ఆ అమ్మవారిని ఆరాధించాలి అని పురశ్చర్యారణం మనకు చెప్తుంది. అందుకోసమే నవరాత్రుల్లో దేశాల ప్రజలు దుర్గాష్టమి నాడు వరంగల్ నగరానికి భద్రకాళి అమ్మవారిని దర్శించడానికి ఇచ్చేస్తారు. రేపు జరపబడే శరన్నవరాత్రులలో రేపు ఈ సంవత్సరం 2016 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు అమ్మవారి యొక్క నవరాత్రులు అత్యంత వైభవపేతంగా జరపబడతాయి. దుర్గాష్టమి 9వ తారీఖు అవుతోంది. ఆ రోజు దేశాల ప్రజలు తండోపతండాలుగా ఆ జగన్మాత భద్రకాళిని దర్శించడానికి వస్తారు. ఆ జగన్మాత భద్రకాళి రూపంలో అవతరించిన క్షేత్రం ఈ భూమండలం మీద ఈ వరంగల్ నగరమే. కాబట్టి ఈ వరంగల్ నగరానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఇవాళ కాలడిలో శంకరాచార్యుల వారు జన్మించి సనాతన ధర్మ పరిరక్షణ జరిపారు. విద్యారణ్యుల వారు కనుక వరంగల్లో కనుక పుట్టకపోతే మనం హిందువులుగా మిగిలే వాళ్ళవే కాదు, హైందవ సాంస్కృతిక పునరుజ్జీవన నిర్మాణకర్త విద్యారణ్యులు జన్మించిన నేల తల్లి ఈ వరంగల్ మహానగరం. సకల శాస్త్రపాలంగతులు వేద భాష్యకర్త శృంగేరి సంస్థానం 12వ పీఠాధిపతి విద్యారణ్యులకు జన్మనిచ్చింది ఈ నేల తల్లి. ఆ విద్యారణ్యుడు అర్చించిన తల్లి